తప్పకుండా ఆఫీస్ ల్యాప్టాప్ యూజ్ చేసి మూవీస్ డౌన్లోడ్ చేయొచ్చు. ఎప్పుడు వాళ్ళు మనకి యాక్సెస్ ఇస్తే. కొన్ని ల్యాప్టాప్స్లో మనమే చేయలేమన్నమాట. అంటే కొన్ని పర్టికులర్ వెబ్సైట్స్ వాళ్ళు బ్లాక్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు యూటోరెంట్ కానీ, సో ఏవైతే కొన్ని పర్టికులర్ వెబ్సైట్స్ ఉంటాయో, ఓకే ఇప్పుడు ఐబొమ్మ అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొన్ని కంపెనీస్ ఏంటి అనుకోని అంటే బ్లాక్ చేసేస్తాయి కాబట్టి మనం చేయలేమన్నమాట. అలా కాకుండా కొన్ని కంపెనీస్ అలౌ చేస్తాయి. అప్పుడు చేయొచ్చా అంటే చేయొచ్చు, కానీ ఒక కండిషన్ ఉంది. వైఫై మీ ఓన్ యూజ్ చేసుకోవాలన్నమాట. మన ఓన్ వైఫై యూజ్ చేసుకుంటే పర్వాలేదు. వాళ్ళ వైఫై అంటే ఆఫీస్ నెట్వర్క్లో మీరు చేశారనుకోండి, వాళ్ళు డెఫినెట్గా ట్రాక్ చేస్తారనమాట. ఓకే, నెట్వర్క్ ట్రాఫిక్ అనేది ఉంటుంది. సో నెట్వర్క్ ట్రాఫిక్లో వాళ్ళకి తప్పకుండా తెలిసిపోతుంది. అయితే వాళ్ళు ఇది ట్రాక్ చేస్తారా అంటే ట్రాక్ చెయ్యరు. 100% వాళ్ళు చేయరనమాట. కానీ కొన్ని కేసెస్లో చేస్తారు. ఎప్పుడు అనుకోనంటే కొన్నిసార్లు ఏం జరుగుతుంది అనుకోనంటే ప్రతి కంపెనీకి సెక్యూరిటీ టీం ఉంటుందన్నమాట. ఓకే, ఈ సెక్యూరిటీ టీం వాళ్ళకి కొన్నిసార్లు మెయిల్స్ వెళ్తుంటాయి. ఎటువంటి మెయిల్స్ వెళ్తాయి అనుకోనంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సిస్టంలో ఏవైనా థ్రెట్స్ ఉన్నాయనుకోండి, ఓకే ఏవైనా వైరస్లు కానీ ఏవైనా ఉన్నప్పుడు సో అండ్ సో సిస్టంలో, ఓకే సో ఆ సిస్టంలో థ్రెట్స్ మేము ఫైండ్ చేసాము అని చెప్పేసి వాళ్ళకి మెయిల్ అనేది ఆటోమేటిక్గా వెళ్తుందనమాట. అప్పుడు వాళ్ళు ఏంటి అనుకోనంటే మన యొక్క సిస్టమ్ని ట్రాక్ చేయడం మొదలు పెడతారనమాట. ఓకే, అప్పుడు కూడా డైరెక్ట్గా చెప్పకుండా ట్రాక్ చేయడం కూడా ఉండదన్నమాట. చెప్పే ట్రాక్ చేస్తారు. సో చెప్పే ట్రాక్ చేస్తే మరి ఇష్యూ ఏంటి అనుకోనంటే వాళ్ళు ట్రాక్ చేసినప్పుడు ఇంతకుముందు మనం ఏం చేసాము అనేది వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. ఓకే, సో ఇంతకుముందు మనం మూవీస్ డౌన్లోడ్ చేసామా, ఏ వెబ్సైట్లోకి వెళ్ళాము, ప్రతిదీ వాళ్ళు యాక్సెస్ చేసుకోగలరు అనమాట. మీరు చూడకూడని వెబ్సైట్లు చూసినా కూడా వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. ఓకేనా, సో కాబట్టి ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ టేకింగ్ కేర్ అనమాట. అందుకోసం మీకు చెప్పాను కదా, మీ ఓన్ నెట్వర్క్ అనుకోండి పర్వాలేదనమాట, కానీ ఆఫీస్ నెట్వర్క్లో ఇటువంటివన్నీ మనం చేయకూడదు అనమాట. ఓకే, ఇది మా ఫ్రెండ్ ఇంతకుముందు ఒక ఫస్ట్ కంపెనీలో ఈసెఫోటో కంపెనీలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఎక్ చేసాడు అనుకోనంటే యూటోరెంట్లో మూవీస్ చాలా వరకు డౌన్లోడ్ చేశాడు అనమాట. చాలా వరకు అనుకోనంటే చాలా మంత్స్ నుండి కూడా చేశాడు అనమాట. చాలా సిరీస్లు చాలా రకాలు చేశాడు అనమాట. బట్ ఎవరు క్యాచ్ అయితే చేయలేదనమాట. కానీ కొన్ని నెలలు అయిన తర్వాత ఏం జరిగింది అనుకోనంటే ఒక నెలలో సంథింగ్ అది ఏ విధంగా జరిగిందో తెలియదు, కానీ దే స్టార్టెడ్ ట్రాకింగ్ ఇట్ అండ్ వాడు దొరికాడు అనమాట. దొరికితే ఏమీ చేయలేదు. అలా అని చెప్పి అందరూ ఏం చేయరు అంటే ఎవరు అంటే అందరూ వదిలేస్తారని కాదు, బట్ ఏం చేయలేదనమాట. సింపుల్ వార్నింగ్ అనమాట, అట్లా చేయొద్దు అని చెప్పేసి అంతే. సో కాబట్టి మెయిన్గా అంటే మనం మూవీస్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు మనల్ని ఫైర్ చేసేయడం అట్లా అయితే జరగదనమాట. ఒక డైరెక్ట్ ఫైర్ అయితే జరగదనమాట ఓన్లీ ఒక మూవీస్కి. 100% మీరు చూసుకోవచ్చు. కొన్ని కంపెనీస్ అయితే ఆటోమేటిక్ వాళ్ళే బ్లాక్ చేస్తారు కాబట్టి మనం ఏమీ చేయలేము. బ్లాక్ ఎవరైతే చేయరో అది మనం తప్పకుండా చేసుకోవచ్చు అనమాట. సో ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, కాకపోతే రికమెండెడ్ ఏంటి అనుకోనంటే చేసుకోకపోతే బెటరు. మనం పర్సనల్ ల్యాప్టాప్లో ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఆల్, గుడ్ బై.